ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటి వరకు ఏఐతో జాబ్సే పోతున్నాయని మనం మాట్లాడుకున్నాం, కానీ చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్యలో గొడవలు కూడా జరుగుతున్నాయంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. రీసెంట్గా చూసుకుంటే ఒక న్యూస్, ఇది మరి నవ్వాలా ఏంటని అర్థం కావట్లేదు. భార్యాభర్తలు చాట్‌జీపీటీ చెప్పింది విని భార్య భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఏంటి అసలు ఏఐ వల్ల ఏం జరుగుతుంది, జనాలు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అంటే ఈ ఇష్యూ బట్టి ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు ఏ అనేది ఎవరికి ఏం తెలియదు. చాట్‌జీపీటీ అనేది యాక్యురసీ లెవెల్స్ కరెక్ట్ లేవు. ఫస్ట్ అది టెస్ట్ అండ్ ట్రయల్ మెథడ్లో ఉంది. ఇంతకుముందు మనం గూగుల్లోని మిగతాట్లో ఎత్తుకునే వాళ్ళం. ఇప్పుడు మెటా అని వచ్చింది. దాని తర్వాత ఏ అనేది ఏంటంటే ఇట్స్ బిగ్ రోబో సినిమా వచ్చింది మన రజనీకాంత్ గారిది. ఆడ ఒక రోబోని డెవలప్ చేస్తాడు. ఆయన తెలుసు కదా, డెవలప్ చేస్తే ఆయనే రివర్స్ అవుతారు. ఆయన గర్ల్ఫ్రెండ్ ఈయన లవ్ చేస్తారు. సో ఏ కెన్ డూ ఎనీథింగ్. ఇటు ఎలా ఉంటాడు, ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది, రివర్స్ కూడా చేస్తుంది. మనం ఇచ్చే కమాండ్ పెట్టి ఉంటుంది. ఇక్కడ నువ్వు అంటున్న విషయం నేను చూశాను ఏంటంటే, జనరల్గా కరోనా తర్వాత నేను చాలాసార్లు టీవీలో కూడా చెప్పాను, కరోనా తర్వాత ఏమైందంటే వైఫ్ ఏం చేస్తుందో భర్త తెలుస్తుంది, భర్త ఏం చేస్తుందో వైఫ్కి తెలుస్తుంది. వైఫ్కి అబ్బాయి నుండి ఫోన్ ఇస్తే ఎవడు అబ్బాయి అని అడుగుతాడు, అలా ఆయనకి అమ్మాయి నుండి ఫోన్ ఇస్తే ఎవరని అడుగుతారు. అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కన్ఫర్మ్డ్ కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, రెండూ ఉన్నాయి 50-50. సో అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే దట్ యూ షుడ్ ట్రస్ట్ యువర్ హస్బెండ్, యూ షుడ్ ట్రస్ట్ యువర్ వైఫ్. అది కొద్ది ఈ మధ్యలో లోపించింది. ఎందుకంటే ఒకప్పుడు చూసుకుంటే లేడీస్ అరేంజ్ చేసేవారు కాదు, రోడ్డు మీదకి వచ్చేవారు కాదు. రోడ్డు మీదకి వచ్చేవారు కాదంటే వాళ్ళు ఇంటి వరకు పిల్లలు కనడం, ఇంట్లో చూసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం, అది ఇంపార్టెంట్ ఉండేది. ఇప్పుడు అది కంప్లీట్ మారిపోయింది. అది తప్పనను, లేడీస్ని తప్పు కూడా అంటలేదు. బట్ ఏమైందంటే ఆడది తిరిగి చెడిపోయింది, మగవాడు తిరగకుండా చెడిపోయాడు అంటారు. అది రివర్స్ అయిపోయింది. ఆడవాడు తిరగకపోతే చెడిపోతుంది అన్నారు. ఎందుకంటానంటే సైకలాజికల్ ఫీలింగ్స్ మారిపోతున్నాయి, మన లైఫ్ స్టైల్స్ మారిపోతున్నాయి. లేడీస్ పని చేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు లేడీస్? అందరూ మంచిగా ఉంటాయి, ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తారు కదా, టీవీ సీరియల్ చూసుకొని, లేకపోతే ఇక్కడికి వెళ్ళి కబ్బులకి వెళ్ళి అవన్నీ. ఇప్పుడు అది కాకుండా నీడ్ అండ్ వాంట్ అన్న కాన్సెప్ట్ ఉంది. నీడ్ అంటే నీకు దాహం వేస్తే నీళ్ళు తాగితే సరిపోద్ది. వాంట్ అంటే తెలుసా, లగ్జరీ అంటే కొబ్బరికాయ నీళ్ళు కావాలి, లస్సీ కావాలి, జ్యూస్ కావాలి, అది. సో లగ్జరీ అందరూ ఎఫోర్డ్ చేయలేరు. నీడ్ అనేది నీళ్ళు ఎక్కడైనా దొరికిపోతాయి. మీరు దుబాయ్ వెళ్తే నీళ్ళు కొనుక్కోవాలి, అక్కడ ఆయిల్ ఫ్రీ. ఇక్కడ ఆయిల్ కొనుక్కోవాలి, నీళ్ళు ఫ్రీ. ఇక్కడ కూడా కొన్ని నీళ్ళు కాస్ట్ వచ్చాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్టిఫిషియల్లో మన ఎమలీలోనే మన ఎవరు మాలీ గారి సినిమా వచ్చింది, అందులో ఉంటారు కదా బుక్ హిస్టరీ, చిత్రగుప్తుడు బుక్ కింద పడేస్తాడు. ఇటు అందులో ఏముంటుందంటే చెట్టు కింద కూర్చొని కొబ్బరి బోనాన్ని తెల్ల మీద పడుతుంది, చదివితే తలటం పడుతుంది అని అందులో ఏం జరగబోదు ముందే రాశాడు. అట్లా భవిష్యవాణి. అది బాగా హిట్ అయింది ఆ సినిమా. అది ఎందుకంటే ఇప్పుడు నువ్వు అడిగిన దానికి అదే సందర్భం. ఎందుకు, ఒక 2 కప్పులు, 2 గ్లాసులు, 2 బాటిల్స్ పెడితే భర్త భార్య గురించి అడగచ్చు, భార్య భర్త గురించి అడగచ్చు. ఈ కేసులో ఏమైందంటే భార్య అడిగిందంట భర్త ఏ చాట్‌జీపీటీని అడిగింది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే, నీ ఫ్యూచర్ బాగుంటుందమ్మా, మీ ఆయన ఇంకో దాంతో లవ్లో ఉన్నాడు చూసుకో అన్నాడు. అది నిజం అబద్ధాన్ని తేల్చి, ఆడవాళ్ళకి ఆవేశం ఎక్కువ, తెలుసు, ఆలోచన తక్కువ. సో అతిగా రజనీకాంత్ డైలాగ్ ఉంది, అతిగా ఆలోచించేవాడు అతిగా ఆవేశపడేవాడు. అట్లా నిజాలేంటి, ఆ చాట్‌జీపీటీ చెప్పింది ఎంతవరకు కరెక్ట్, ఎంత యాక్యురసీ లెవెల్ ఆల్రెడీ టెస్టింగ్లో ఉంది. అది ఇంకా చాలా మోడిఫికేషన్ చేయాలి, చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ధరణి అని వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్లో, దాని తర్వాత భూభారతి అని మార్చారు. ధరణిలో చాలా లూపుల్స్ ఉన్నాయని అందరిలో అది వన్ ఆఫ్ ద రీజన్ టు ది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అంటే గవర్నమెంట్ పడిపోవడానికి కూడా, ఎందుకంటే అందరూ నా ప్రాపర్టీ ఆస్తులు డిక్లేర్ అంటే ఎవరు చేయడు. బంగారం, మోడీ గారు బంగారం కొని పెట్టారు, ఆడవాళ్ళు ఎంత బంగారం ఉంది బిల్లులతో సప్రూవ్. ఇప్పుడు మీ అమ్మమ్మ ఇచ్చిందని బిల్లు ఉంటుందా? మీ అమ్మమ్మ 30 రూపాయలు కొని ఉంటుంది, ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది. 30 రూపాయలు ఎక్కడ, 1,00,000 రూపాయలు బంగారం. అది క్వాలిటీ ఓల్డ్. ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ కూడా ఉంటుంది. అట్లా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆ చెప్పిందని చెప్పి దాన్ని ఇమీడియట్ యాక్షన్ మీరు చూడాలి, వినాలి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఎలా, ఇప్పుడు ఆయన కూడా అలాగే రావచ్చు, కానీ నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అప్పుడు ఆయన వదిలేరు కదా. సినిమాల్లో మనం చూస్తాం, మంచి చెడు ఆలోచించాలి, ఏదైనా డెసిషన్ తీసుకున్నాడు. ఆయన తిరుగుతున్నాడంటే ఏంటి, ఏ సందర్భంలో తిరుగుతున్నాడు. ఇప్పుడు సోహన్ బాబు గారు సినిమా అన్ని ఇద్దరు భార్య, ఇంట్లో ఒకటి బయట ఒకటి. మీకు తెలుసు సోహన్ బాబు అంటే నోన్ ఫర్ 2 వైఫ్స్. అట్లా అందరూ అలా ఉంటారు కదా. సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు.
అంటే సార్ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని పబ్లికే కానీ జనాలు దాన్ని ఎలా వాడుతున్నారు? అదేదో టెక్నాలజీ అప్డేట్ చేసుకోవడానికి అని కాకుండా ఇలాంటివన్నీ ఆడడం, జాతకాలు ఆడడం, అంటే ఏ జాతకం చెప్తుందా? అంటే ఇది ఇప్పుడు 1999లో నేను కంపెనీలో పనిచేస్తున్నాను. మాకు ల్యాండ్ లైన్ ఉండేది, మొబైల్స్ అంత ఎక్కువ లేవు. ఫేమస్ కాదు. మాకు ల్యాండ్ లైన్ ఇచ్చినారు, కంపెనీ పే చేసి ల్యాండ్ లైన్ ఇచ్చారు. ఒక ఆయన ఫోన్ చేసి, వాస్తు ఆయన ఆస్ట్రాలజీ ఫోన్ చేసి 2 గంటలు మాట్లాడేవాడు రోజు. మాకు అర్థం కాలేదు, 2 గంటలు మాట్లాడుతున్నాడు ఏంటని చూస్తే, తర్వాత నెల ఎండ చూస్తే బిల్లు అప్పట్లో 400, 500 వచ్చేది, 2500 వచ్చింది. ఏంటంటే ఆ టెలిఫోన్ కనెక్షన్ అంట, ఎంతసేపు మాట్లాడితే అంత డబ్బులు బిల్లు అవుతుంది. ఏ కూడా రిలయన్స్ కానీ జియో కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, దే ఆర్ నోయింగ్ ది టెక్నిక్స్. లేటెస్ట్ ఏంటంటే మీకు హ్యాబిచ్యుయేట్ చేస్తారు. ఊబర్ ఇప్పుడు భార్య లేకపోయినా బతున్నాడు, ఊబర్ మొబైల్ లేకపోతే బతకట్లేదు. ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా, మొబైల్ లేకపోయినా బతకలేరు. భార్య లేకపోయినా పర్లేదు, భర్త లేకపోయినా పర్లేదు, పిల్లలు లేకపోయినా పర్లేదు. అట్లా అలవాటు చేశారు మనకి. ఫ్రీ జీబీ, ఫ్రీ ఎంత ఇస్తాం, అది ఇస్తాం, 5G 4G అని ఇచ్చి ముందు అలవాటు చేసినట్టు తర్వాత దాన్ని వేస్తున్నాం. తాగడం నేర్చుకోవడం, మళ్ళీ మాట్లాడలేవు, ప్యాకెట్ ఆడితే ఆడడం నేర్చుకోలేవు, అట్లా తిరగడం అలా అయిపోయింది. ఏంటంటే స్పీడు, యాక్యురసీ ఉంది, బట్ యాక్యురసీలో అంత ఫుల్గా అయినట్టు నాకు ఉన్న కొద్ది నాలెడ్జ్లో లేదు. యాక్యురసీ లెవెల్స్ ఇంకా పెరగాల్సి టెస్ట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది. ఆ టెస్టింగ్లో కొన్ని కరెక్ట్గా వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. నేను కొన్ని సార్లు ఆన్సర్లు అంటే ఎవరి సహాయం లేకుండా దాంతో మనం పని చేయొచ్చు అనేది వాస్తవం. ఇంకా ఇంకొక 10 years అయినా పడుతుంది నా ప్రకారం ఫుల్ ఫామ్లో రావాలండి. గూగుల్లో 90%, 99% బాగానే చూస్తున్నారు, బట్ చాట్ జీపీటీలో కొద్ది యాక్యురసీ లెవెల్ తక్కువనే ఇంప్రూవ్ చేస్తున్నారు. దే ఆర్ ఇంప్రూవింగ్ డే బై డే. ఆ ఇంప్రూవ్మెంట్ ఎంతకాలం అవుతుంది, ఎప్పుడవుతుందో మనకు RRR కంప్లీట్ అయినట్టు ఉంటుంది మన స్టోరీ. అది ఎంతకాలం కంప్లీట్ అవుతుందో తెలియదు మనకి. సో దాని మీద యూ షుడ్ నాట్ గో 100% ఫామ్, యూ షుడ్ హ్యావ్ ఎ రీచెక్, డబల్ చెక్ చేసుకోవాలి అది చెప్పింది ఎంతవరకు రైటు. ఒకసారి మీరు గూగుల్లో చూస్తే, నేను ఒకసారి గచ్చిబౌలి నుండి వస్తున్నా, ట్రాఫిక్ ఉందని వేపెట్టాను, తోలి చౌకులో ఏదో ఒక రోడ్డు చూపించింది. ఆ రోడ్డు వెళ్తుంది, అది హోండా సిటీ యాక్టివా కారు ఉండేది, హోండా యాక్టివిటీ ఆటో గారు. ఆ కారు ఇంత రోడ్డుకి వెళ్ళి ఫైనల్ వెళ్తే కారు వెనక్కి మొత్తం నేరోకి వెళ్ళిపోయింది. వెళ్తుంటే గల్లీ ఉంది, అది గూగులే తప్పు చూపించింది. మనం బ్లేమ్ చేస్తాం చాలాసార్లు. అది ఒకసారి ఓవర్ ఇటు వెళ్ళాలి, ఇటు సెకండ్ లెఫ్ట్, సెకండ్ థర్డ్ లెఫ్ట్ అని మనకు అర్థం కాదు. సో గూగుల్ ఈజ్ ఆల్సో నాట్ 100% కరెక్ట్. అక్కడ నెట్వర్క్ పోయింది అనుకో, అది రిసీవ్ కాదు. సో చేయడం అనేది ఆయన చేసిన డైవర్ అట్లా అడిగి ఆ వచ్చిన ఆన్సర్ డైవర్స్ అనేది ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్. ఏదేమైనా సరే ఏఐ వల్ల జాబులు పోతున్నాయనే బాధ దానికంటే ముందు ముందు రిలేషన్షిప్స్ లో కూడా జాబులు పోయేది ఇనిషియల్ స్టేజ్, దాని మించిపోయి చాలా స్టేజ్లు వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే, అంటే రిలేషన్షిప్ లో కూడా ఏఐ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అన్నిటి ఏ ఇన్వాల్వ్ కాదంటే ఏమన్నా అడగండి, అన్నిట్లో ఉంది. కాదంటే ఏం లేదు. సో బట్ హౌ యూ పర్సీవ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.